హాయ్, నిన్న గ్లూటెన్ గురించి మాట్లాడినాం కదా, ఈరోజు ఫైబర్ గురించి మాట్లాడదాము. ఓకే. యాక్చువల్లీ ఏమంటే హెల్త్ గురించి మనం ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నాం అసలు. డైలీ కొంచెం కేర్ తీసుకుంటే మన హెల్త్ని హ్యాపీగా పెట్టుకోవచ్చు, బాగా పెట్టుకోవచ్చు, మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రాబ్లం వచ్చినప్పుడే తెలుస్తుంది కదా దాని వాల్యూ. ప్రాబ్లం రాకుంటే దాని వాల్యూ తెలియదు. అందుకనే ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. ఎప్పుడు అర్థమవుతుంది అంటే హాస్పిటల్లో పోయినప్పుడు అర్థమవుతుంది కదా. అందుకనే పోకుండా ఉండాలని మనకి క్లాసెస్ ఏమంటే మనం ఇక్కడ విన్నామనుకోండి, అక్కడ పోకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఓకే, మనము ఫైబర్ అంటే ఏం అసలు అంటే, ఫైబర్ అంటే నార పదార్థం అనమాట, పీచు పదార్థము. యాక్చువల్గా ఫైబర్ అనేది మనకి ఇంటెస్టైన్ని క్లియర్ చేసుకోవడానికి, తర్వాత ఇంకొకటి ఏమంటే మనకు బ్లడ్ ప్యూరిఫై అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. ఇది మనకి బ్లడ్ ప్యూరిఫై చేసేదాన్ని సాల్యుబుల్ ఫైబర్ అంటారు, మనకి ఇంటెస్టైన్ని క్లీన్ చేసేదాన్ని ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటారు. రెండు రకాలు ఉంటుంది అన్నమాట ఫైబర్. యాక్చువల్గా మన ఏజ్ని బట్టి, తర్వాత జెండర్ని బట్టి ఫైబర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఫైబర్ డెఫిషియన్సీ వచ్చిందనుకోండి, మనకి ఇప్పుడు బ్లడ్ ప్యూరిఫై అవ్వదు, లేకుంటే ఇంటెస్టైన్ క్లియర్ అవ్వదు. ఈ రెండు ప్రాబ్లమ్స్ నుంచి అసలు ఇక్కడ ప్రాబ్లం జరగడం వల్ల ఏం ప్రాబ్లం రావచ్చు అంటే, ఎప్పుడైతే మోషన్ క్లియర్ అవ్వదో ఏమవుతుంది, అది పైల్స్గా కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే మోషన్ ప్రాబ్లం అంటే డైలీ క్లియర్ అవ్వదు, దాని నుంచి ఇన్ఫెక్షన్స్ అయితే, దాని నుంచి బ్లడ్ ప్యూరిఫై, ఎందుకంటే అక్కడ నుంచే కదా మనకు బ్లడ్ ఫిల్టర్ అయ్యేది. ఎప్పుడైతే క్లియర్ అవ్వదో ఆ బ్లడ్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ బ్లడ్లో మిక్స్ అయిపోతాయి. ఎప్పుడైతే మిక్స్ అయిపోతాయో ఒక్కొక్కటి చిన్న ప్రాబ్లం వస్తే స్కిన్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. తర్వాత స్కిన్ డ్రై అవ్వడము, ఇచ్చింగ్ అవ్వడము, ర్యాషెస్ అవ్వడం, ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇంకొంచెం పెరిగిందనుకోండి హెడేక్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకొంచెం పెరిగిందనుకోండి స్పాండిలైటిస్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. ఇంకొంచెం పెరిగితే ఏమవుతుందంటే మనకి డిఫరెంట్గా బీపీ, షుగర్లు ఇట్లాంటివి ఎక్కువ అవుతాయి, కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కడైతే బ్లడ్ ఫిల్టర్ అవుతుందో అక్కడ క్లియర్ లేదనమాట. ఎందుకు? ఫైబర్ సరిగ్గా తీసుకోవడం లేదు, అందుకని మోషన్ క్లియర్ లేదు, అందుకని ఇవన్నీ బ్లడ్లో ఇంప్యూరిటీస్ పెరిగిపోతున్నాయి. పోనీ బ్లడ్లో క్లీన్ అవుతుంది, ఈ ప్యూరిటీస్ క్లియర్ అవుతున్నాయంటే అక్కడ కూడా సాల్యుబుల్ ఫైబర్ కావాలి, అది కూడా లేదు మనం తినే ఫుడ్లో. ఇప్పుడు లేనప్పుడు ఎట్లా మళ్ళీ ప్రాబ్లం అంటే, యాక్చువల్గా మనకి ఇన్ని రోజులు ఏమంటే ఫైబర్ గురించి తెలియదు కాబట్టి మనకు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఫైబర్ గురించి తెలుసుకుంటే ప్రాబ్లం రాకుండా ఇది తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంత సివియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫైబర్ డెఫిషియన్సీ నుంచి. అందుకని ఫైబర్ ఎక్కడ దొరుకుతుంది మనకి అంటే వెజిటేబుల్స్లోన, ఫ్రూట్స్లోనే ఎక్కువ దొరుకుతుంది. బట్ మన బ్యాడ్ లక్ ఏమంటే ఆ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మనకు పోవు అనమాట. తర్వాత ఎక్కువగా గ్రైన్స్లో దొరుకుతుంది, సిరిధాన్యాలు, తర్వాత నట్స్ కానీ, సీడ్స్ కానీ, ఇట్లాంటి వాటిలో ఎక్కువ దొరుకుతాయి. బట్ పాత వాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు తినడం లేదు ఇవన్నీ. అందుకని మనకు రోజుకు ప్రాబ్లం పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఈ ఫైబర్ లేకపోతే అసలు క్లియర్ అవ్వదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒకటి. పొద్దున్న టిఫిన్ చేస్తాము, తర్వాత మధ్యాహ్నం ప్రతిసారి ప్లేట్ క్లీన్ చేసుకుంటామా లేదా? మళ్ళీ మన పొట్ట క్లీన్ అవ్వాలంటే ఈ ఫైబర్ కావాల్సి వస్తుంది అనమాట. ఈ ఫైబర్ నుంచి బీపీ, షుగర్ వచ్చేది ఈ ఫైబర్ డెఫిషియన్సీ. ఎందుకంటే క్లియర్ అవ్వకపోవడం వల్ల. ఈ ఫైబర్ నుంచే మనకు కొలెస్ట్రాల్ ప్రాబ్లం వచ్చేది. ఎందుకంటే కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ చేసేది ఫైబరే. ఓకే, ఈ ఫైబర్ నుంచే స్కిన్ ప్రాబ్లం వస్తుంది, ఈ ఫైబర్ నుంచే మైగ్రేన్ ప్రాబ్లం వస్తుంది, ఈ ఫైబర్ నుంచే ఇట్లా స్కిన్ అలర్జీస్ వస్తాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. ఇవన్నీ క్లియర్ ఉండాలంటే ఏం చేయాలి? మనం ఫైబర్ కరెక్ట్ తినాలా. ఫైబర్ తినాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ తెలిస్తేనే కదా మనం తినేది. ఈ ఫైబర్ మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అందుకనే మనం ఏం చెప్తాం, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ బాగా తినండి అని చెప్తాం. బట్ తినారనుకోండి అది వేరే విషయం. ఎందుకంటే మనకి అది కాలము, టైం కూడా కలిసి రావాలంటారు కదా, అట్లా. ఓకే, అందుకని ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలా. ఈ ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కొన్ని సప్లిమెంట్స్ కూడా దొరుకుతాయి దీంట్లో మీకు. ఫైబర్ సప్లిమెంట్స్ దొరుకుతాయి, అట్లాంటివి యాడ్ చేసుకోవచ్చు. దాని నుంచి కూడా మీరు ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఓకే, ఏమనేది మీకు ఆ గైడెన్స్ కావాలంటే కొంచెం ఏమంటే మనకు హెల్త్ కాన్షియస్ ఉంటే ఇట్లాంటి ఐడియాస్ వస్తాయి, ఇట్లాంటివి మనకు అర్థమవుతాయి అన్నమాట. హెల్త్ కాన్షియస్సే లేదనుకోండి ఇవన్నీ అర్థమవ్వవు ఎంత చెప్పినా కూడా. ఓకేనా? ఓకే,
మీకు ఏమన్నా ఇట్లాంటి యూస్ అయితే మీరు ట్రై చేయండి. ఓకే, మంచి యూస్ అవుతుంది. హెల్త్ బాగా పెట్టుకోవాలంటే కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది లైఫ్లో. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఇట్లాంటి వీడియోస్ కంటిన్యూ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.